హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనంది ఊర్వశిని నిలదీయడానికి ఊర్వశి దగ్గరికి వస్తుంది. నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు ఆనంది. మామూలుగా నువ్వు సరదాగా ఉంటున్నావు కదా అని ఏదో సరదాగా ఉంటున్నాను నీతో. నేను ఆదిత్య గారి పిఏని. మిగతా వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ఊర్వశి ఆనందితో అంటుంది. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని ఆనంది అంటే, ఏంటి ఆ ప్రశ్న అని అడుగుతుంది ఊర్వశి. గా రోజు హెల్త్ ఇష్యూ ఉందని ఓ పాపని ఆఫీస్కి తీసుకుని వచ్చావు కదా, తనకి మనం ట్రీట్మెంట్ చేయిద్దామంటే ఇంకెవరో చేయిస్తున్నారని అన్నావు కదా అని ఆనంది చెప్తుంది. ఓ అదా, దాని గురించి నీకెందుకు అంటుంది ఊర్వశి. ఇప్పుడు ఆ పాపకి ఎట్లా ఉందో తెలుసుకుందామని ఆనంది అంటే, అనవసరమైన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నావు ఆనంది? ఆఫీస్లో బోలెడంత వర్క్ ఉంది అని ఊర్వశి చెప్తుంది. సరే ముందు ఈ ఫోటో చూడు అని ఆనంది ఆ పాప ఫోటోని ఫోన్లో చూపిస్తుంది. ఏంటి ఆ ఫోటో అని చూస్తుంది ఊర్వశి. ఆ రోజు నువ్వు తీసుకొచ్చింది ఇదే పాపను కదా అని ఆనంది అంటే, అవును ఈ పాపే. ఆ ఫోటో నీకెలా వచ్చింది అని అడుగుతుంది ఊర్వశి. నాకు రోడ్డు మీద కలిసింది. తనకి హెల్త్ ఇష్యూ ఏం లేదంట. ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు నటిస్తే డబ్బులు ఇస్తానన్నావంట కదా. తనకి అమ్మా నాన్నలు కూడా ఉన్నారంట. తనని అనాథ అని చెప్పడం దేనికి? ఆరోగ్యంగా ఉన్న పాపకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పడం దేనికి? అసలు దేనికోసం ఈ నాటకాలన్నీ అని ఆనంది నిలదీస్తూ అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాటకాలేంటి అని ఊర్వశి బుకాయిస్తుంది. ఆ పాప నీ గురించి మొత్తం చెప్పింది ఊర్వశి అని ఆనంది అంటుంది. అమ్మో, ఆ పిల్ల రాక్షసి మొత్తం చెప్పేసిందా? దానికి ఆ రోజు గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సింది అని ఊర్వశి అనుకుంటుంది. చెప్పు ఊర్వశి, నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని ఆనంది గట్టిగా అడుగుతూ ఉంటుంది. లేదు, ఇలా సైలెంట్గా ఉంటే కాదు, మనం తిరగబడితే కానీ దీంట్లో నుంచి బయటపడలేం అని ఊర్వశి మనసులో అనుకుంటుంది. చెప్తావా లేదంటే ఆదిత్య గారిని మిగతా వాళ్ళందరినీ పిలిచి అడగమంటావా అని ఆనంది అంటూ ఉంటే, ఏంటి ఆనంది బెదిరిస్తున్నావా? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? తను నీకు ఎలా రోడ్డు మీద కలిసిందో నాకు కూడా అలాగే రోడ్డు మీద కనిపించింది. ఏంటమ్మా ఇలా అడుక్కు తింటున్నావు అని అడిగితే, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నాకెవరు లేరు, అనాథాశ్రమంలో ఉంటాను అని చెప్పింది. సర్లే, నా వల్ల ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇప్పుడు అది నీకు ఇంకా అబద్ధం చెప్పింది అని ఊర్వశి చెప్తుంది. తను కాదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుందని ఆనంది అంటుంది. సరే, వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసావా అని అడుగుతుంది ఊర్వశి. లేదు, అయితే ఏంటి అంటుంది ఆనంది. నాకు అబద్ధం చెప్పినట్టు నీకు అబద్ధం చెప్పిందని అనుకోవచ్చు కదా. తనేదో చెప్పిందని నన్ను అడుగుతున్నావు ఎందుకు? ఆ రోజు నేను మోసపోయాను, ఈరోజు నువ్వు మోసపోయావు అంటుంది ఊర్వశి. ఊర్వశి కవర్ చేయకని ఆనంది అంటే, అరే ఏంటి ఆనంది కవర్ చేయడం ఏంటి? ఇలాంటి వాళ్ళు రోజుకి 100 మంది తగులుతూ ఉంటారు. అందరి కోసం ఆలోచించి ఎవరితో గొడవ పడతావు? వదిలేసేయ్ అంటుంది ఊర్వశి. వదిలేయడం కాదు, ఇది ఎవరి మెప్పు కోసం చేస్తున్నావో చెప్పు అని ఆనంది అంటుంది. అరే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. ఏదో ఆ పాపకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, అది ఫ్రాడ్ అని అర్థమైంది. తీరా నువ్వు దాన్ని పట్టుకునేసరికి దాని విషయం ఎక్కడ బయటపడుతుందో అని నన్ను ఫ్రాడ్ అని చెప్పింది. ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా నువ్వు? మాది సాంప్రదాయమైన ఫ్యామిలీ. ఇలా నిందలేస్తే ఎంత బాధపడతానో చెప్పు. నేను చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయిని. ఇంకోసారి అసలు ఇలా అడగద్దు అంటూ అక్కడ నుంచి ఊర్వశి వెళ్ళిపోతుంది. అరే, ఇది గంత పద్ధతిగా పెరిగింది అయితే దీని ప్రవర్తన తేడాగా ఎందుకుంటుంది? ఎక్కడో తేడా కొడుతోంది. సర్లే, ఈసారి నుంచి తనని ఒక కంట కనిపెడుతూ ఉందాం, ఎప్పుడో ఒకసారి దొరక్కపోదు కదా అని ఆనంది అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.